ఈ ఇయర్ లో టాలీవుడ్ కి 500 కోట్లు ఇవ్వబోయేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే మావా. అందరికి నమస్తే మావా. ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా 2025లో 500 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమాలు అయితే ఉన్నాయి, ఒక్క టాలీవుడ్ తప్ప. ఎందుకంటే టాలీవుడ్ నుంచి ప్రతి ఇయర్ కూడా 500 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమా అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ ఇయర్ లో టాలీవుడ్ నుంచి పెద్ద సినిమా అయితే ఏది కూడా లేదు, ఓజీ తప్ప. రాజాసాబ్ అనుకోండి మావా, అదైతే పోస్ట్ పోన్ అయిపోయింది జనవరి 9th కి. సో అయితే ఈ ఓజీ మూవీ 500 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా, లేకపోతే ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, అసలు ఈ మూవీ పై ఉన్న హైప్ నిజమా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ ఓజీ మూవీ పై ఉన్న హైప్ నిజమా కాదంటే 100% నిజమే మావా. ఎందుకంటే ఈ ఓజీ మూవీకి ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లో పిచ్చ హైప్ ఉంది. ప్రతి ఒక్క స్టార్ అండ్ డైరెక్టర్ కూడా ఈ ఓజీ మూవీ గురించే మాట్లాడుతున్నారు. కావాలంటే మీరు 1 year బ్యాక్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఇంటర్వ్యూ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏవి చూసినా సరే ఓజీ పేరు అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. అయితే కొంతమంది ఈ ఓజీ మూవీకి సుజిత్ వల్ల ఎంత హైప్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఏముంది అంటున్నారు. నిజం చెప్పాలంటే ఓజీకి ఇంత హైప్ రావడానికి సుజిత్ ఒక కారణమే, బట్ మెయిన్ రీజన్ అయితే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే డైరెక్టర్ ఎంత బాగా రైటింగ్ రాసినా, ఎంత క్రియేటివిటీ యూస్ చేసినా సరే దానికి తగ్గ హీరో ఉండాలి, యాక్ట్ చేయాలి. దాంట్లో అయితే పవన్ కళ్యాణ్ గారు 100% తన బెస్ట్ అయితే సుజిత్ కి ఇచ్చేశారు. అందుకే ఈ మూవీకి అంత హైప్ వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఓజీ మూవీ కాదు, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, ఇలా చాలా మూవీసే ఉన్నాయి ఫుల్ హైప్ తో వచ్చినవి. అండ్ ఓజీ మూవీకి ఉన్న హైప్ సరిపోదన్నట్టు తమన్ మావ అయితే రోజు రోజుకి తన బీజిఎం తో హైప్ ని పెంచేస్తున్నాడు. అయితే ఇంత హైప్ ఉంది కదా, మరి 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది మావా. ఎందుకంటే మూవీని డైరెక్ట్ చేస్తుంది ఒక కల్ట్ ఫ్యాన్ బాయ్ అయిన సుజిత్. సెకండ్ మూవీనే ప్రభాస్ అన్నతో హాలీవుడ్ రేంజ్ మూవీని దింపాడు. ఇంకా తన హీరోని ఎలా చూపించాలో సుజిత్ కి తెలియదా, మూవీ ఫెయిల్ అవుతుందనే డౌట్స్ అయితే ఎవరు కూడా పెట్టుకోకండి. టాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని గ్యాంగ్స్టర్ రోల్ లో చూద్దామని. మన టాలీవుడ్ ఆడియన్స్ కి అర్థమైతే మాత్రం కలెక్షన్స్ కి అయితే లిమిటే ఉండదు. ఇంకా నార్త్ లో కూడా ఓజీ మూవీకి మంచిగానే వస్తాయి కలెక్షన్స్ అయితే. ఎందుకంటే సాహో మూవీని తీసింది సుజిత్తే, అక్కడ వాళ్ళకి అందరికీ కూడా బాగా తెలుసు. ఇంకా ఓజీ మూవీ డైరెక్టర్ కూడా సుజిత్తే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఓజీ మూవీని. సో ఈ ఓజీ మూవీకి 500 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే 100% ఉంది మావా. ఇంకా ఈ మూవీ 500 కోట్లు దాటేసి 1000 కోట్లకి దగ్గరలో వెళ్లే ఛాన్స్ ఉందా అంటే దానికి 2 మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ గా రూమర్స్ వస్తున్నాయి సాహోకి ఓజీకి లింక్ ఉందని. నిజంగా సాహోకి ఓజీకి లింక్ ఉంటే మాత్రం 1000 కోట్లు అనేది అసలు మ్యాటరే కాదు. ప్రభాస్ అన్న అండ్ పవన్ కళ్యాణ్ అన్న ఒకే స్క్రీన్ లో కనిపిస్తే మాత్రం థియేటర్స్ అయితే తగలబెట్టేస్తారు మావా. ఎందుకంటే వాళ్ళిద్దరికున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. ఒక ఇంటర్వ్యూలో సుజిత్ వీళ్ళిద్దరితో కలిపి మల్టీ స్టార్ మూవీ చెయ్యాలని ఉంది అన్నాడు. దీంతో ఏమైనా ట్రై చేస్తున్నాడేమో. అండ్ ఇంకా సెకండ్ ది మూవీ KGF బాహుబలి 2 రేంజ్ లో ఉందనే టాక్ వస్తే మాత్రం మూవీని అయితే ఇంకెవ్వడూ ఆపలేడు. కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అనేది రావాలి. మరి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓజీకి నిజంగానే 500 కోట్లు అనేది వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి మావా. అండ్ ఓజీ మూవీకి సాహో మూవీకి లింక్ ఉంది అనుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మావా. మీలో ఓజీ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ ఎంతమంది చూస్తారో కామెంట్ చేసేయండి మావా. దట్స్ ద వీడియో. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.